రాజధాని నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించడానికి అవసరమైన మరికొంత భూమికి సంబంధించి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది లాంఛనంగా. మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అక్కడ రైతులతో గ్రామ సభలు నిర్వహించారు. మరోవైపు ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు నిన్న రాత్రి. అమరావతికి చట్టబద్ధత కల్పించడం అనే అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది. అది రానున్న బడ్జెట్ సమావేశాల్లో బిల్ చేయాలని, ఎందుకంటే చట్టబద్ధత కలిగిస్తే పెట్టుబడి పెట్టే వాళ్ళకి మరింత మందికి పరిశ్రమలు రావడానికి కొంత భరోసాగా ఊతంగా ఉంటుంది. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఇచ్చే భరోసా ఆయన ఇస్తున్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కానీ దీనికి ఒక ముద్ర, ఒక స్టాంప్ వేసేస్తే ఎందుకు ఆ చట్టబద్ధత కావాలి అంటే ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి, 7 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఈ గవర్నమెంట్ సుమారుగా 7 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా 2019 నుంచి 24 మధ్యలో దిదెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని లిటరల్లీ కిల్డ్, చంపేశాడు. ఆయన చంపేయడమే కాదు, వాళ్ళ మంత్రులతోనూ నాయకులతోనూ దాన్ని శ్మశానం అనిపించాడు. అడవిలాగా పిచ్చి మొక్కలు, లేకపోతే ఓ పక్కన పిచ్చి మొక్కలతో అడవిలా తయారు చేశారు, ఓ పక్కన అదే నోటితో ఎడారన్నారు, జంతువులు తిరిగే ప్లేస్ అన్నారు, మహిళలను అవమానించారు. ఎక్కడా లేనట్టుగా అసలు ఏ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా ఉండదు. ఒక ప్రాంతాన్ని ఒక పార్టీకో, ఒక ప్రాంతానికో, ఒక సామాజిక వర్గానికో అంటే కులానికో ఆపాదించి మాట్లాడారు. ఇవన్నీ దాటుకుని మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో సరిగ్గా బొత్స వచ్చారు. ఆయనే రకరకాల మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి వాయిస్నే ఆయన చెప్పారు అనేక సందర్భాల్లో. కన్ఫ్యూజనా లేకపోతే ఇంకోట అనుకున్నాం కానీ లేదు, క్లారిటీ ఉంది. దే వాంటెడ్ టు కిల్ అమరావతి లిటరల్లీ, బ్రూటల్లీ. అమరావతి అనేది ఏదో చంద్రబాబు నాయుడు ఇంటి సొత్తులాగా, ఆయన రాష్ట్ర ప్రజలకు ఒక బ్రహ్మాండమైన ప్రజా రాజధాని ఇవ్వాలి అని ఏదైనా ఆ స్కేల్లో ఆలోచించే స్థాయి కాబట్టి ప్రపంచ అత్యుత్తమ 5 నగరాల్లో ఉండాలని ఆలోచిస్తే అదేదో ఆయన ఇల్లు కట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన మీద ద్వేషంతో అమరావతిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇవన్నీ దాటుకుని బయటకు వచ్చిన తర్వాత రైతులకు కొంత, అప్పుడు ఎంత 44,000 ఎకరాలకు సంబంధించి పోలింగ్లో 33,000 ఎకరాలు 29 గ్రామానికి తీసుకోవడం అంటే ఆషామాషియా. అది ఒక్క ఎకరం ఇవ్వాలంటే ఒక రైతు ఎంత మదనం ఉంటుంది, ఎంత కన్విన్స్ చేయాలి. కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఆయన్ని చూసే ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు రైతులు. సరే, దానికి రిటర్నబుల్ ప్లాట్సా ఇంకోట అవి ఇస్తామని చెప్తే మాత్రం ఇంకొకరికి ఇచ్చేస్తారా అంతే సులువుగా? హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఉంది. ఈయన అభివృద్ధి చేయగలడు, విజనరీ నాయకుడు, మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడనే నమ్మకంతో అడగగానే ముందుకొచ్చి ఇచ్చారు. త్యాగమే. కొంతమంది దాన్ని వ్యాపారమా, రియల్ ఎస్టేట్ అనొచ్చు, కానీ అది త్యాగమే. వాళ్ళు ఇచ్చినందుకు మరి ప్రభుత్వం ఏదోటి ఇవ్వాలిగా, అప్పటికప్పుడు డబ్బు ఇవ్వాలి. డబ్బు లేదు, రాజధాని లేని రాష్ట్రం డబ్బు ఎక్కడ వస్తుంది? రెవెన్యూ లోడుతో రాష్ట్రం. ఇదిగో మీకు భూమి ఇవ్వండి, రేపు మీకు ఇంత ఇస్తాం డెవలప్ చేసి అంటే ఇచ్చారు. అయితే ఇక్కడే కొంత సమస్య ఏంటంటే ఆ 5 ఏళ్లలో ఆ డిజైన్లు, దీనికోసం ఎక్కడ పెట్టాలి, ఇదంతా కొంత టైము, ఇంకా ఏడాదిన్నర ఎన్నికలకు వెళ్దాం అనగా ఆ ప్లేసు నిర్ధారించడము, దాని మీద ప్లానింగు, పూలింగు అంతా జరిగింది. ఈ లోపు ఎన్నికలు రావడం, భవనాలు కట్టారు, తాత్కాలికమేం కాదు. ఇప్పటికే ఆ భవనాలు అలాగే ఉంటాయి, ఎన్నేళ్ళైనా అలాగే ఉంటాయి. కాకపోతే తాత్కాలిక భవనాలని ప్రభుత్వం కాయినింగ్ చేయడం మీద కూడా అప్పుడు నాలాంటి వాళ్ళు అనవసరం అని అన్నాం. ఎందుకంటే అవి తాత్కాలికమేం కాదు, తాత్కాలిక సెటప్. అంటే అసెంబ్లీ, లేకపోతే ఇంకోటి మండలి, లేకపోతే సెక్రటేరియట్ అని ఇంకో పెద్ద భవనాలు కట్టుకుని అక్కడికి మారిస్తే ఈ భవనాలు ఇంకో ఆఫీసులకు ఇస్తారు. భవనాలు తాత్కాలికం కాదు, సెటప్ అది తాత్కాలికం. అయితే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మాకు గ్యారంటీ ఏంటి అనే పరిస్థితికి వచ్చేసారు కదా. ఎందుకంటే ఆయన అన్యాయం చేసేసాడు. ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి అటు వ్యవసాయము లేదు, అటు ఉన్న రోడ్లు లేవు. రేపు ఆ భూమి ఏముందో తెలియదు, కొనేవాడు లేడు, అమ్ముకుందాం అంటే ఎక్కడికి పోతారు? ఏదో వస్తువు అయితే ఇంకో చోటుకి వెళ్ళి అమ్ముకుంటారు, భూమి ఎక్కడ అమ్ముకుంటారు? సో ఇక్కడ నిన్న 2వ విడత మొదలుపెట్టినప్పుడు కొంతమంది రైతులు అడగడంలో పూర్తిగా న్యాయం ఉంది. సార్ మేము ఇస్తున్నాం, మాకు ఇబ్బంది లేదు, మీరు అడిగారు మేము ఇస్తున్నాం, మాకు నమ్మకం ఉంది. కానీ రేపు పొద్దున్న ఏమన్నా జరిగితే, రేపు మళ్ళీ ఒకవేళ మీరు ఉన్న 2-3 ఏళ్లలో పూర్తి చేయలేకపోతే, రేపు పొరపాటునో గ్రహపాటునో మళ్ళీ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి సార్? అదే కదా జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు పైన కావాలన్న పెద్ద మనిషి రేపు అధికారంలోకి వచ్చాక తూచన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నో అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు, దానికి ఏదో రకరకాల కథనాలు, భాష్యాలు చెప్పేసి వైజాగ్ అని, కర్నూలు అని, లేకపోతే అమరావతి అని ఏదో చేసి ఏమీ చేయకుండా మొత్తానికి ఆయన 11 సీట్లు పరిమితం ఇంట్లో కూర్చున్నాడు, వేరే విషయం. కానీ రైతుల గురించి కన్సర్న్ ఏంటంటే, ఇప్పటివరకు గతంలోనే ఆంధ్రజ్యోతిలో మనం ఏబిఎన్లో ఇచ్చిన కథనాల ప్రకారం ఆగస్టులో అనేక కారణాల రీత్యా పనులు కొంత ముందుకు సాగకపోవడం, వర్షాకాలం
లేకపోతే ఈ పని చేసే వాళ్ళు దొరక్కపోవడం, ఇవన్నిటితో కొంత ముందుకు వెళ్ళలేదు. కానీ ఈ 6 నెలల్లో చాలా మార్పు వచ్చింది. నేను లేటెస్ట్ రిపోర్ట్ తీసుకుంటే కూడా చాలా వేగంగా ముందుకెళ్తోంది. దాదాపు 15-17 వేల మందిని తీసుకొచ్చి అక్కడ వేగంగా పనులు చేయించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అయినా కూడా ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఏంటంటే, సార్ మాకు రుణమాఫీ, అప్పటికప్పుడు నారాయణ గారు మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి 1,00,000 రుణమాఫీ ఇవ్వడానికి అగ్రి అయ్యారు. కానీ దాని మీద కూడా కొంత అసంతృప్తి ఉంది. అప్పుడు రేటు ప్రకారం కాదు కదా, మాకు ఇంకా ఎక్కువ చేయాలి, లేకపోతే మాకు ఇంకా ఎక్కువ రిటర్నబుల్ పార్ట్స్ ఇవ్వాలి, మాకు 3 ఏళ్లలో గ్యారంటీగా మీరు అభివృద్ధి చేయకపోతే ఏంటి అంటే, నిన్న శ్రవణ్ కుమార్ ఆయన కమిటీలో ఉన్నారు కాబట్టి, లేదు మీరు చట్టబద్ధత ఆల్రెడీ కలుగుతోంది, మీరు కావాలంటే అభివృద్ధి జరగకపోతే కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అని. అంటే ఇంత కన్విన్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో అడగగానే ముందుకొచ్చి ఇచ్చారు. ఏవో 2-3 గ్రామాల్లో కొంత ఇష్యూలు జరిగే తప్ప పెద్ద ఇబ్బందులేం కలగల. కానీ ఈసారి అప్పుడు ఇచ్చిన వాళ్ళు కొంత అసంతృప్తి, ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు కొన్ని అనుమానాలు ఉండడం సర్వసాధారణం, సహజంగా జరిగిందే. ఎందుకని పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం జరగకపోవడం, ఈలోపు జగన్మోహన్ రెడ్డి రావడం, దాన్ని మొత్తానికి అడవి పాలు చేసేయడం, అక్కడ ఒక్క పని జరగకపోవడం, ఇవన్నీ పెట్టుకున్న అనుమానాలతో వాళ్ళ రైతులకు మరి భూమే కదా, అదే కాదా ఆధారం. సో ఇప్పుడు కౌలు పెంచాలని అడిగారు, దాని మీద కూడా ముఖ్యమంత్రి సానుకూలంగానే స్పందించారని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే రైతులు ఇవ్వమని ఎక్కడా అనట్లేదు, కానీ వాళ్ళ కన్సర్న్స్ని అడ్రస్ చేయమని అడుగుతున్నారు, విచ్ ఈజ్ వెరీ న్యాచురల్ అండ్ జెన్యూన్ కన్సర్న్ అది. దాన్ని ముఖ్యమంత్రి కూడా ఈ మధ్య రైతులతో మాట్లాడారు, కొంచెం ముందే మాట్లాడాల్సింది, ఎనివే పిలిపించుకుని మాట్లాడారు. ఇంకా వాళ్ళకున్న అనుమానాలు తొలగించాలి, ఇంకొంచెం భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి స్థాయిలో. నారాయణ గారు చెప్తున్నారు సిఆర్డీఏ ఇప్పుడు బాధ్యత అంతా సిఆర్డీఏ మీదే పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆ ల్యాండ్ పూలింగు, ఆ ఎగ్జిక్యూషను, త్వరగా పనులు చేయించడం, బిల్డింగులు, ఇప్పుడు మంత్రిదశ అంతా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్సు, కోర్టులు, న్యాయమూర్తులు, న్యాయస్థానాలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ హౌసింగ్, ఇదంతా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏంటంటే ఇది మరింత ఇంపార్టెంట్. ఇప్పుడు రైల్వే స్టేషన్స్, అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్సు, స్పోర్ట్స్ సిటీసు, హబ్బు, ఇవన్నీ రెండో దశలో. అందుకే విస్తరణ కోసం అని అడుగుతున్నారు. సరే ఎన్ని వేల ఎకరాలు కావాలి ఏంటి, అది 1000 ఎకరాల్లో ఉన్న చేయొచ్చు, 70,000 ఎకరాల్లో ఉన్న చేయొచ్చు. సరే ముఖ్యమంత్రి విజన్ అయితే 60,000, 65,000 ఎకరాలకు ఉంది, దాన్ని రీచ్ అవ్వడానికి మళ్ళీ డబ్బు కావాలి, అదే ఇప్పుడు కేంద్రాన్ని కూడా అడుగుతున్నారు. ఈలోపు విషం కక్కే ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసుకుంటున్నారు, కొత్త వాళ్ళకి రావద్దని, లేకపోతే అప్పులు ఇవ్వద్దని, పెట్టుబడులు పెట్టొద్దని. ఈ కార్యక్రమాలు వైసీపీ చేస్తుంది కాబట్టి రైతులకు ఉండే అనుమానాలు. సో ఈ గ్యారంటీ అడగడంలో తప్పేం లేదని నా ఉద్దేశం. చిన్న బ్రేక్ తర్వాత